వాళ్ళే తెచ్చి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి గట్టిగా మనం చెప్పట్లయితే మనం గుడ్ న్యూస్ సొసైటీ నుంచి డాక్టర్ సాలెన్సా కంటి ఆసుపత్రి వాళ్ళు మనకి ఈ ఏవైతే శిక్షణ శిబిరం ఉందో కంటి శిబిరం దాంట్లో మనకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డాక్టర్ గారు సంజయ్ సార్ గారు, తర్వాత తెరిసా మేడం గారు వచ్చి మనకు మొన్న పరీక్షలు నిర్వహించారు. దాంట్లో లోపాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా కళ్ళద్దాలను ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళ సంస్థ గురించి వాళ్ళు చేస్తున్నటువంటి దీని గురించి సార్ గారు ముందు మాట్లాడతారు. సంజీవ్ సార్ గారు, తెరిసా మేడం గారు మనకు వివరిస్తారు. ఓకేనా? Good evening, everyone. Good evening, sir. I respect you. All of you are very good. నవ్వద్దు, సౌండ్ రావద్దు. Thank you so much. మీరు అందరు చాలా కోఆపరేట్ చేసినందుకు మాకు. And thank you so much for you also, sir, and your staff also. ప్లీజ్ మీరు కొంచెం సార్ వాళ్ళ పెట్టే ఫుడ్ని మంచిగా తినండి. దానివల్ల మీకు వీక్ అయిపోయి కళ్ళు కనిపించకపోవడం ఇలాంటి ఎఫెక్ట్స్ అవుతుంది. ఇప్పుడు మీ స్కూల్లోనే చాలామందికి కళ్ళు కనిపించవు. ఎందుకు? ఫుడ్ వల్ల. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ సార్ వాళ్ళతో మాట్లాడండి, డిస్కస్ చేయండి, చెప్పండి ఏమైనా ప్రాబ్లం ఉంటే. ఓకే, మీరు అలాగే ఉన్నారనుకోండి ఆ కంటి ప్రాబ్లం అనేది ఇంకెక్కువ అయిపోతుంది. సో మంచిగా ఆకుకూరలు అవి పెడతారు కాబట్టి మంచిగా తినండి, మంచిగా చదువుకోవాలి. ఓకే, మీ సార్ వాళ్ళు ఎంతో కానీ మీకు ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు చదవకుండా ఉండొద్దు. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా కోసం మీరు చాలా టైం ఇచ్చి మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మాకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు మీరు ఈ కంప్లీట్ చేయడానికి. ఒకవేళ మీ సపోర్ట్ లేకపోతే మేము ఇంత హైగా చేయలేకపోతున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్, మీ అందరు కోఆపరేట్ ఉన్నందుకు. సార్ ఐ వాంట్ టు నో దట్ మా సర్వీస్ మీకు ఎలా నచ్చిందో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. సో మీకే కాదు, మీ ఫ్యామిలీలో ఇంకెవ్వరికి ప్రాబ్లం ఉన్నా కానీ, మీ మమ్మీ డాడీకి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ సైలెన్స్ ఐ హాస్పిటల్ జహీరాబాద్లో ఉంది. మీకు ఇచ్చిన పాంప్లెట్స్ అన్నిట్లో వాళ్ళకి పొరలు వచ్చినా, మాంసం మెరిగినా, లేకపోతే ఎర్రగా అవ్వడం కానీ ఇంకే అదర్ డిసీజెస్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు కన్సల్ట్ అవ్వచ్చు. మండే టు సాటర్డే వరకు అవైలబుల్ ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు డాక్టర్ సైలెన్స్ ఐ హాస్పిటల్ని కాంటాక్ట్ అవ్వాలి. ఓకేనా? మీకు ఇటువంటి పేపర్లు ఇచ్చినారు మీరు, దాంట్లో ఫోన్ నెంబర్ ఉన్నది. ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ టైంకి వాళ్ళు ఉండకపోతే మీకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. ఫోన్ చేసి వాళ్ళు రమ్మన్నప్పుడు మీరు వెళ్తే మీకు సౌకర్యం బాగుంది. మీకు కానీ, మీ ఇంట్లో వాళ్ళకి కానీ, మీ కుటుంబంలో ఎవరికైనా కానీ చిన్న చిన్న సమస్యలు తీర్చుకోవచ్చు. ఓకే, ఈ సాలెన్స్ ఐ హాస్పిటల్ తరఫున మన పాఠశాలకు వచ్చిన కంటి వైద్య నిపుణులు సంజీవ్ గారు, తెరసా మేడం గారు మనకు ఒక రోజు మొత్తం పూర్తి సమయాన్ని మన స్కూల్కి ఇచ్చి పూర్తి స్థాయిలో విద్యార్థులందరికీ సుమారుగా 150 మంది పిల్లలకు కంటి పరీక్షలు చేయడం జరిగింది. దాంతో 7 మందికి కళ్ళద్దాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 54 మంది పిల్లలకి సలహా ఇచ్చారు. వాళ్ళ హాస్పిటల్కి వచ్చి కొంచెం చిన్న సమస్యలు ఉంటే వాటికి జాగ్రత్తగా చూసుకోవాలనే సలహాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ మనం పాటిస్తూ మన కంటికి సంబంధించిన చిన్న ఇప్పుడు మీకు స్టార్టింగ్లో ఉన్న స్టేజ్లో ఉన్నాయి కాబట్టి వాటిని పరిష్కారం చేసుకుంటే ఇప్పుడు వాడుతున్న అద్దాలు కూడా అవసరం రాకపోవచ్చు. ఒకవేళ పాటించకపోతే ఈ అద్దాలు పోయి పెద్ద అద్దాలు వచ్చే అవకాశం ఉంటాయి. అప్పుడు పరిస్థితి బాగుండదు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటారని ఆశిస్తూ మన పాఠశాలకు వచ్చిన ఈ ఉపాధ్యాయ సిబ్బంది వాళ్ళు చేసే సేవలకు మనము ఎలా ఉండాలో మాకు అంత అర్థం కావట్లేదు. అటువంటి పూర్తి స్థాయిలో మన పాఠశాలకు ఇచ్చే అవకాశం ఇచ్చి పొద్దున 10 నుంచి సాయంత్రం 4 వరకు పూర్తి స్థాయిలో మన పాఠశాలకు సమయం కేటాయించి మనకు కావాల్సిన సలహాలు, సూచనలు, పరీక్షలు అన్నీ చేసి మనకు సహకరించారని అందుకు ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను.